హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికొస్తే 'మక్కా' సినిమా అయితే అస్సలు నచ్చలేదండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎవర్. సినిమాలో ఏమైనా బావున్నాయంటే అది 80s సెటప్, విజువల్స్ అండ్ కాస్ట్యూమ్స్ సెట్స్ అంతే. ఇంకేం నచ్చలేదు. నెక్స్ట్ 'కంగువ' ఈ సినిమా కూడా నచ్చలేదండి. 2 టైమ్ లైన్స్ నడుస్తాయి. వీటిలో ప్రెజెంట్ టైమ్‌లో పోర్షన్స్ అయితే నా పేషెన్స్ టెస్ట్ చేశాయి. మ్యూజిక్ అయితే చాలా లౌడ్ గా ఉంది. సూర్య ఎఫర్ట్స్ కి వంక పెట్టలేం గానీ ఈ సినిమాకి అవన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికొస్తే బాలకృష్ణ గారి 'డాకు మహారాజా' మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. అద్దరిపోయింది అంతే. ఆ విజువల్స్ అండ్ షార్ట్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు. బాబీ మేకింగ్, తమన్ మ్యూజిక్ అండ్ బాలయ్య లుక్ అన్ని సర్ప్రైజ్ చేస్తాయి మిమ్మల్ని. నితిన్ రాబిన్ హుడ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. బాగుంది. టీజర్ అంతా ఏంటిది వెంకి కుడుమల సినిమాయేనా అని డౌట్ వస్తే ఆ లాస్ట్ డైలాగ్ కి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇది వెంకి సినిమానే అని. శేఖర్ కమ్ముల గారి 'కుబేరా' మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆల్సో శేఖర్ కమ్ముల గారి మూవీలా ఎక్కడా అనిపించదు. ఏదో చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ఈసారి. 'సతీదేవ్ జీబ్రా' ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక ఎంగేజింగ్ ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ఫీల్స్ ఇచ్చింది. ఆల్సో దేవకీ నందన వసుదేవ ట్రైలర్ అండ్ డ్రింకర్ సాయి మూవీ టీజర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారి మూవీ గురించి చెప్పాలంటే 'పుష్ప 2' ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవబోతుంది. చూసి ఎలా అనిపించిందో మీరే నాకు చెప్పండి. అండ్ రేపటి నుండి మూవీకి సంబంధించి ఒక డ్యూయెట్ సాంగ్ ని షూట్ చేస్తారంట. రష్మిక అయితే తన రోల్ డబ్బింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. November 25th కల్లా సెన్సార్ క్లియరెన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. టీమ్ అయితే ఎలా అయినా December 5th కి మూవీ తీసుకురావాలి అని చాలా కష్టపడుతున్నారు. అండ్ పుష్ప టీమ్ వాళ్ళు 2 weeks లో ఎంటైర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేయమని ఎస్ఎస్ తమన్ గారిని అప్రోచ్ అయ్యారంట. బట్ అది కష్టం అని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్ఎస్ తమన్ గారు కంప్లీట్ చేసి ఇచ్చేశారు. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కి కిసిక్ అని నామకరణం చేశారు. చూడాలి ఈ సాంగ్ కూడా ఊ అంటావా రేంజ్ లో హిట్ అవుతుందో లేదో. అండ్ తమన్ గారితో పాటు ఇంకో 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీకి బీజిఎం వర్క్ చేస్తున్నారు. మరి డిఎస్పీ ఏమైనట్టు? నేషన్ వాంట్స్ టు నో. ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడకండి. సినిమా అయితే అద్భుతంగా వచ్చింది. అవార్డ్స్ అన్ని బన్నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయని తమన్ గారు చెప్పారు. అండ్ ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ గారు చేయబోయే బిగ్ బడ్జెట్ ఫిల్మ్ కి కూడా ఎస్ఎస్ తమన్ గారే వర్క్ చేస్తున్నారంట. ఇక ప్రభాస్ ఫిల్మ్స్ కి వస్తే లాస్ట్ వీక్ కవర్లలో చెప్పుకున్నట్టు ప్రభాస్ స్పిరిట్ మూవీని డిసెంబర్ లో స్టార్ట్ చేసి 2026 మిడ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. రాజాసాబ్ మూవీ సెట్స్ గానీ విఎఫ్ఎక్స్ గానీ ఎవరు ఊహించని స్కేల్లో ఉంటాయని, ప్రభాస్ కామెడీ బాగుంటుంది అని, ఇంతవరకు వరల్డ్ లో దేనంత సైజ్ లో హారర్ ఉంటుంది అని ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అండ్ ఈ మూవీ ఆడియో రైట్స్ అక్వైర్ చేసిన టీ సిరీస్ భూషణ్ కుమార్ అయితే రాజాసాబ్ కొన్ని విజువల్స్ చూసాను, హ్యారీ పాటర్ వైబ్స్ వచ్చాయన్నారు. అండ్ రాజాసాబ్ లో టోటల్ 6 సాంగ్స్ ఉంటాయంట. అందులో ఒక రీమేక్ సాంగ్ కూడా ఉంటుందంట. ఏ సాంగ్ ని రీమేక్ చేస్తున్నారో తెలియదు కానీ సాంగ్స్ అప్డేట్స్ అయితే జనవరి నుండి స్టార్ట్ చేస్తారు. 1000 crores తో ఇక్కడ ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేసిన కల్కి 2898 AD ఇప్పుడు Jan 3rd న జపాన్ లో రిలీజ్ అవుతుంది. చూడాలి అక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. కళ్యాణ్ గారి మూవీస్ కి వస్తే కళ్యాణ్ గారి ఓజీ మూవీలో మనందరి ఫేవరెట్ రమణ గోగుల గారితో ఒక సాంగ్ పాడించే ప్లాన్ చేస్తున్నారంట ఎస్ఎస్ తమన్ గారు. ఆల్సో ఓజీ మూవీ మ్యూజిక్ కోసం అకిరా నందన్ ని తీసుకొస్తా అని తమన్ గారు చెప్పారు. పాడడానికి కాదు, అకిరా పియానో బాగా ప్లే చేస్తాడు కదా, ఆ స్కిల్స్ ని వాడుకోవడానికి. మూవీ షూట్ అయితే 80% కంప్లీట్ అయిపోయిందంట. ఇక అప్డేట్స్ అయితే జనవరి నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీలో 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారంట. ఈ మూవీలో ఆయన 30 అవుట్ఫిట్స్ లో కనిపిస్తారని కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పారు. ఇక చరణ్ గారంటే గేమ్ చేంజర్ మూవీ నుండి ఈ వీక్ లో ఇంకో సాంగ్ రాబోతుంది. చరణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఆల్సో ఆ సాంగ్ తర్వాత డోప్ అనే సాంగ్ ని కూడా యుఎస్ లో ఒక ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు జైలర్ ఫేమ్ నెల్సన్ డైరెక్షన్ లో ఈయన ఒక మూవీ చేయబోతున్నారని, ఈ మూవీని సితారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అనే న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. ఫుల్ క్లారిటీ కోసం అయితే కొన్ని రోజులు ఆగాల్సిందే. రీసెంట్ రిలీజ్ దేవరా మూవీ 52 సెంటర్స్ లో 50 days రన్ కంప్లీట్ చేసుకుంది. సీనియర్ హీరోస్ అంటే విశ్వంబర మూవీ టీం చిరంజీవి గారు అండ్ త్రిష గారి మీద ఒక డ్యూయెట్ సాంగ్ జపాన్ లో షూట్ చేస్తున్నారంట. ఈ షూట్ అయ్యాక హైదరాబాద్ లో ఒక సాంగ్ షూట్ చేస్తారు. రమణ గోగుల గారు చాలా ఇయర్స్ తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక సాంగ్ పాడబోతున్నారు. కంగువ మూవీకి థియేటర్ లౌడ్నెస్ ని 2 points తగ్గించండి అని మూవీ టీం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. ఈ మూవీని చూసిన వాళ్ళు సౌండ్ వైజ్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ కంగువ డైరెక్టర్ శివ గారు నెక్స్ట్ మళ్ళీ అజిత్ గారితో మూవీ చేయబోతున్నారు. ఇది వాళ్ళ కాంబోలో 5th సినిమా అవుతుంది.
ఇది అయ్యాక కంగువా పార్ట్ 2 స్టార్ట్ చేస్తారంట. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్న రవి కిరణ్ కోలా విజయ్ దేవరకొండ మూవీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అండ్ రిలీజ్ 2026 లో ఉంటుందంట. అండ్ ఆయన ప్రొడక్షన్ లో బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో నితిన్ హీరోగా చేస్తున్న ఎల్లమ్మ మూవీని కూడా నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో షూట్ స్టార్ట్ చేసి దసరాకి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు గారు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి దిల్ రాజు డ్రీమ్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య తండేల్ మూవీ నుండి బుజ్జి తల్లి సాంగ్ త్వరలోనే రిలీజ్ అవుతుందంట. చే ఫ్యాన్స్ రెడీగా ఉండండి. రానా దగ్గుపాటి న్యూ షో నవంబర్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది. ఈ షోకి రాజమౌళి గారు, ఆర్జీవి, నాగ చైతన్య ఇలా చాలా మంది సెలబ్స్ వస్తున్నారు. భైరవం మూవీ నుండి మంచు మనోజ్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో తనతో పాటు నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా న్యూ ఫిల్మ్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తో తెలుగు యూట్యూబ్ ని ఒక ఊపిన మిస్టర్ ప్రొడక్షన్స్ సుభాష్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దివాళీ అందరికి బాగా కలిసి వచ్చింది. కిరణ్ అబ్బవరం కా మూవీ 50 crores కలెక్షన్ మార్క్ ని టచ్ చేస్తే దుల్కర్ లక్కీ భాస్కర్ 100 crores ని దాటేసింది. ఇక శివకార్తికేయన్ అమరన్ కూడా రేపు మాపో 300 crores ని టచ్ చేసేస్తుంది. దివాళీకి పెద్ద సౌండే చేశారు వీళ్ళు. అండ్ కా మూవీ నవంబర్ 22 మలయాళంలో రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ క్రిష్ గారికి డాక్టర్ ప్రీతి గారికి మ్యారేజ్ అయింది. ఆల్సో సింగర్స్ అనురాగ్ కుల్కర్ని అండ్ రమ్య బెహ్రాకి కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అప్కమింగ్ రిలీజెస్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22 రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ జీబ్రా మూవీ నవంబర్ 22 రిలీజ్ అవుతుంది. అశోక్ గల్లా దేవకి నందన వసుదేవ మూవీ కూడా నవంబర్ 22 రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మా నాన్న సూపర్ హీరో ప్రైమ్ అండ్ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఉషా పరిణయం ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారి వారం సినిమా కబుర్లు. ఎక్సైటెడ్ న్యూస్ అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీలో మళ్ళీ రమణ గోగుల్ గారితో ఒక సాంగ్ పాడించడం. ఇక రెండోది ఎక్సైటింగ్ కాదు కానీ ఆ ఫీలింగ్ ఏంటో చెప్పలేకపోతున్నా. 2 years నుండి ఎన్నో న్యూస్లు విన్నా పుష్ప 2 ప్రమోషన్స్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయేసరికి మళ్ళీ సినిమా పండుగ స్టార్ట్ అయిపోయింది అనే ఫీల్ వచ్చేస్తుంది. అదండి గురుగారు ఈ వారం కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.